హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్. మీకోసం ఇడ్లీ కొట్టు మూవీ రివ్యూ తీసుకొచ్చాను గైస్. హీరో ధనుష్ గారు నటించారు మూవీని చూడడం జరిగింది గైస్. మూవీ ఎలా ఉందో రివ్యూ తెలుసుకున్నాక స్టోరీలోకి వెళ్తే హీరో వాళ్ళ ఫాదర్కి అయితే ఇడ్లీ కొట్టు అయితే ఉంటుంది గ్రామంలో. చాలా ఫేమస్ ఉంటుంది అది. ఎక్కడెక్కడి నుంచో ప్రజలు ఆ ఇడ్లీ తినడానికి అయితే ఆ కొట్టుకైతే వస్తుంటాడు. అయితే చాలా ప్రేమగా చూసుకుంటారు వాళ్ళ ఫాదర్ ఆ కొట్టుని. అంటే చాలా ఫేమస్ ఉంటుంది ఆ కొట్టు. చాలా ప్రేమగా ఆ కొట్టుని అయితే నడుతూ ఉంటారు. కానీ హీరోకి అవన్నీ నచ్చవు. హీరోకి ఏంటంటే మంచి చదువుకోవాలి, జాబ్ చేయాలి, ఫారెన్ వెళ్ళిపోవాలి, అక్కడ వెళ్ళి సెటిల్ అవ్వాలని అయితే హీరోకి అయితే ఉంటుంది గైస్. అలాగే తను అనుకున్నట్టు మంచి చదివి ఫారెన్ అయితే వెళ్ళిపోతారు జాబ్ చేయడానికి ధనుష్ గారు. వెళ్ళిపోయాక అక్కడ ఒక అమ్మాయి పరిచయం అవుతుంది. అమ్మాయితో అయితే మ్యారేజ్ అయితే ఫిక్స్ అయిపోతుంది. వాళ్ళ అమ్మ నాన్నకి ఫోన్ అయితే చేస్తారు రమ్మని. కానీ వాళ్ళ నాన్న అయితే రానైతే చెప్తారు, అంత దూరం రాలని అయితే చెప్తారు. తర్వాత తెలుస్తుందంటే హీరోకి వాళ్ళ ఫాదర్ చనిపోయారని అయితే న్యూస్ అయితే వస్తుంది గైస్. అయితే హీరో ఇమీడియట్లీ ఊరికైతే వెళ్ళిపోతారు చూడడానికి. వెళ్ళాక వాళ్ళ మదర్ కూడా చనిపోతారు గైస్, ఆ బాధ తట్టుకోలేక. అయితే ఇద్దరు చనిపోతారు. హీరోకి ఏం చేయాలో అర్థం కాదు. అయితే ఆ మ్యారేజ్ పోస్ట్పోన్ చేద్దామని అయితే అనుకుంటారు గైస్. వాళ్ళ నాన్న నడిపిన ఇడ్లీ కొట్టుని తాను నడపాలని అయితే అనుకుంటాడు గైస్. వాళ్ళ నాన్న ఆశయాన్ని తాను ఇడ్లీ కొట్టు పెట్టి వాళ్ళ నాన్న ఎలా అయితే ఆ ఇడ్లీ కొట్టుని నడిపారో అలాగే తిని కూడా ఇడ్లీ కొట్టుని అలాగే నడపాలి అని అయితే అనుకుంటాడు గైస్. అయితే హీరోయిన్ వాళ్ళ అన్న ఎవరైతే హీరో మ్యారేజ్ చేసుకుందామని అయితే అనుకున్నారో వాళ్ళ అన్నకి హీరోకి అయితే శత్రుత్వం పెరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు చెల్లెని కాదని ఊర్లో ఉండి ఆ ఇడ్లీ కొట్టు నడుపుతున్నారని అయితే దేశం అయితే పెంచుకుంటారు. మళ్ళీ వీళ్ళన్నింటినీ దాటి హీరో ఆ ఇడ్లీ కొట్టుని ఎలా నడిపాడు, ఎలా నిలబెట్టాడు, వాళ్ళ నాన్న ఆశయాన్ని హీరో ఎలా పూర్తి చేశాడు, తాను అనుకున్నట్టు ఇల్లు కొట్టుని హీరో నడిపారా, మరి వీళ్ళన్నింటినీ దాటి హీరో ఎలా నిలదొక్కున్నాడో, ఇడ్లీ కొట్టుని ఎలా స్థాపించాడు, ఎలా నడిపాడు అనేది త్రూఅవుట్ మూవీలో మీరు చూస్తారు గైస్. మూవీ మాత్రం గైస్ నాకు మాత్రం నచ్చింది గైస్. మూవీ బాగుంది. మూవీ ఏంటంటే అక్కడక్కడ మనకి కొద్ది బోర్ ఫీల్ అవుతుంది. బట్ ఓవరాల్ మూవీ చూసుకుంటే ఒక మంచి మూవీ చూసామని అయితే ఫీల్ అయితే వస్తుంది గైస్. యాజ్ యూజువల్ ధనుష్ గారు అయితే సూపర్గా చేశారు. మెయిన్లీ గైస్ ఫాదర్ అండ్ సన్ మధ్య వచ్చే సీన్స్ ఎమోషనల్ అయితే బాగా వర్కౌట్ అయ్యాయి. ఫాదర్ది అయితే మదర్ది అయితే నేను చాలా బాగా వర్కౌట్ అయ్యాయి ఎమోషన్స్. ఏంటంటే ఇప్పుడున్న జనరేషన్కి మంచి మెసేజ్ ఇచ్చారు. ఎట్లా అంటే ఫారెన్ వెళ్ళిపోవడం, అమ్మ నాన్న విడిచిపెట్టి ఇక్కడ ఫారెన్ వెళ్ళిపోవడం, అక్కడికి వెళ్ళి సెటిల్ అవ్వడం, అక్కడనే మ్యారేజ్ చేసుకోవడం, అమ్మ నాన్న ఏమైపోతే ఏంటి అనేది వదిలేసి మనకేంటి అనేది వదిలేసి ఫారెన్ వెళ్ళిపోవడం, పట్టించుకోకపోవడం అమ్మ నాన్నని, ఇలా మంచి మెసేజ్ అయితే ఇచ్చారు గైస్. ఏవి ఎంతున్నా సరే అమ్మ నాన్నకి కొడుకు ఉండాలి, తోడుగా చూసేటోళ్ళు ఉండాలి, లేకపోతే వాళ్ళు ఉండలేరు. ఏదైనా అమ్మ నాన్న తర్వాతే అనేది బాగా చూపించారు. ఆ కాన్సెప్ట్, ఆ మెసేజ్ మాత్రం సూపర్ అనిపించింది. మంచి మూవీ గైస్, చాలా బాగుంది మూవీ మాత్రం. ఎక్కడ డిసప్పాయింట్ అవ్వరు. ఏంటంటే కొద్దిగా అక్కడక్కడ బోర్ ఫీల్ అవుతుంది. బట్ మూవీ మాత్రం చాలా అంటే చాలా బాగుంది గైస్. ఏంటంటే అక్కడ స్లో బేస్గా లైట్గా బోర్ ఫీల్ అవుతుంది. బట్ ఓవరాల్ మూవీ చూసుకుంటే మంచి మూవీ చూసామే అని అయితే అనిపిస్తుంది గైస్. ఇప్పుడున్న జనరేషన్కి ఏంటంటే యాక్షన్ సీన్స్ కావాలి, ఐటమ్ సాంగ్స్ కావాలి, కామెడీ కావాలి, కేకలు పుట్టించాలి, విజిల్స్ చేయాలి, చెప్పాలు చింపుకోవాలి. అలా కాకుండా మంచి మూవీ చూడాలి, మంచి కాన్సెప్ట్ చూడాలి, మంచి మెసేజ్ చూడాలి, మంచి ఎమోషనల్ ఉన్న ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చూడాలనుకుంటే ఈ మూవీకి వెళ్ళండి గైస్. మూవీ మాత్రం బాగుంది గైస్. ఇలాంటి మూవీస్ వచ్చినప్పుడు ఎంకరేజ్ చేయండి, చూడండి. నేను చెప్తున్నాను, మూవీ మాత్రం హైలీ రికమెండ్ చేస్తున్నాను. వాచ్ చేయండి. నియర్ బై థియేటర్స్ నడుస్తుంది ఇడ్లీ కొట్టు. మూవీ మాత్రం అస్సలు డిసప్పాయింట్ అవ్వరు గైస్. మంచి మూవీ. ఏం చూస్తాంలే ఇడ్లీ కొట్టు టైటిల్ ఎలా ఉంది, మూవీ ఎలా ఉంటుందో అని అంతే అనుకోకండి. ఉంది మూవీ అక్కడక్కడ కొద్దిగా స్లో బేస్గా కొద్ది బోర్ ఫీల్ అవుతారు. బట్ ఓవరాల్ మూవీ చూడండి. మీరు చూస్తే కనుక మీరైతే చాలా ఎమోషనల్గా కనెక్ట్ అవుతారు. ఇప్పుడున్న జనరేషన్ మంచి మెసేజ్ ఉంది, మంచి కాన్సెప్ట్ ఉంది, పర్ఫార్మెన్స్లు సూపర్గా ఉన్నాయి. మూవీ మాత్రం డిసప్పాయింట్ అయితే అవ్వరు గైస్. బాగుంది మూవీ. వాచ్ చేయండి. నియర్ బై థియేటర్స్లో ఇడ్లీ కొట్టు మూవీ రన్నింగ్ అవుతుంది. ఇలాంటి మూవీస్ మళ్ళీ వచ్చినప్పుడే చూడండి. చాలా అంటే చాలా బాగుంది. ఇలాంటి మూవీస్ మళ్ళీ వస్తాయి మనకి. ఇలాంటి మూవీస్ని ఎంకరేజ్ చేస్తే మళ్ళీ ఇలాంటి మూవీస్ వస్తాయి. ఎంకరేజ్ చేయండి ఇలాంటి మూవీస్ని. ఎప్పుడు రెగ్యులర్ కమర్షియల్ మూవీస్ కాకుండా ఇలాంటి మూవీస్ని కూడా ఎంకరేజ్ చేయండి. వాచ్ చేయండి. నియర్ బై థియేటర్స్లో ఇడ్లీ కొట్టు మూవీ రన్నింగ్ అవుతుంది. నాకైతే పర్సనల్లీ నచ్చింది మూవీ. అక్కడక్కడ నేను కొద్దిగా స్లో బేస్గా ఉండడం వల్ల కొద్దిగా బోర్ ఫీల్ అయ్యాను. బట్ ఓవరాల్ మూవీ చూసుకుంటే మాత్రం సూపర్ ఉంది గైస్. నేనైతే అసలు డిసప్పాయింట్ అవ్వలేదు, ఇంప్రెస్ అయ్యాను. బాగా నచ్చింది నాకు మూవీ. సాంగ్స్ కూడా అక్కడక్కడ కొన్నే ఉన్నాయి. బట్ అవంత రిలేటివ్ అంటే అంత మంచి ఏం లేవు సాంగ్స్. బట్ సాంగ్స్ తీసేస్తే మూవీ ఓవరాల్ మాత్రం సూపర్ అనిపిస్తుంది గైస్. అసలు డిసప్పాయింట్ అవ్వరు. మెయిన్లీ ఫాదర్ ఇంకా సన్ మధ్య వచ్చే సీన్స్ కానివ్వండి, ఎమోషన్ కానివ్వండి, త్రూఅవుట్ మూవీ ఎంజాయ్ చేస్తారు మీరు. నిత్యమేనన్ గారు కూడా ఉన్నారు, చాలా బాగా చేశారు. ధనుష్ గారి గురించి చెప్పనక్కర్లేదు, యాజ్ యూజువల్ సూపర్గా చేశారు. మన అర్జున్ రెడ్డిలో ఉన్న హీరోయిన్ గారు కూడా చాలా బాగా చేశారు. ఈ సత్యరాజ్ గారు ఉన్నారు, చాలా బాగా చేశారు అని కూడా. ఇంకా ఎవరైతే హీరో ఎంగేజ్మెంట్ పెళ్లి చేసుకుందామని అనుకుంటారో వాళ్ళు తనకు అన్నయ్యగా నటించిన అతను కూడా సూపర్గా చేస్తాడు. అతని క్యారెక్టర్ కూడా బాగుంటుంది. మూవీ మాత్రం అసలు డిసప్పాయింట్ కదా. నాకైతే బాగా నచ్చింది. నియర్ బై థియేటర్స్లో నడుస్తుంది ఇడ్లీ కొట్టు మూవీ. వాచ్ చేయండి. మూవీకి నచ్చినట్టయితే 5కి 3.5 గైస్. నాకైతే పర్సనల్ మూవీ నచ్చింది. బాగుంది మూవీ. నాకైతే పర్సనల్ నచ్చింది. మీరు రికమెండ్ చేస్తున్నాను, వాచ్ చేయండి. ఓకే, మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం అండ్ రివ్యూస్ కోసం ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్ గైస్. థ్యాంక్ యూ.